వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా ప్రొద్దుటూరులో పరస్పర ఆరోపణలు విమర్శలతో రాజకీయాలు హీట్ రాజేస్తున్నాయి. ఎస్ఎస్ మాల్ వ్యవహారంపై టీడీపీ మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. టీడీపీలోనే రెండు వర్గాలు రాళ్ల దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే వర్గం మాజీ ఎమ్మెల్యే వర్గాలు ములాఖత్ అయ్యాయంటూ ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో అవినీతి అక్రమాలపై అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేశామంటున్న ప్రవీణ్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఒక గొడవ జరుగుతోంది. అట్లాగే మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఏదైతే మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొంచెం కలకలం లేపాయి. అటు అధికార పార్టీలోని ఒక వర్గం, తర్వాత ప్రతిపక్షంలోని మాజీ ఎమ్మెల్యే కూడా స్పందిస్తూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ మనతో మాట్లాడేందుకు, తర్వాత దీని మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు మనతో జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రొద్దుటూరులో శాంతి భద్రతల విఘాతం కలిగింది, కేవలం మీ వల్లనే జరిగింది అన్నట్టు ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అట్లాగే మీరు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గం మీద చేసిన ఆరోపణలు కూడా మీ మీద ఘాటుగా స్పందించారు. అసలు మొత్తానికి ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది? అసలు ప్రొద్దుటూరులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇది గందరగోళం అంటారా, ఆ పార్టీలో అభివృద్ధి అంటారా, లేకుంటే సంస్కరణ అంటారా? ఇప్పుడు ఎస్ఎస్ మాల్కు సంబంధించిన విషయంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేసిన తప్పు వల్ల ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు టౌన్లో నడిబొడ్డునటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో పెద్ద మాలు, ఏదో హైదరాబాదు పెద్ద పెద్ద నగరాల్లో ఉండాల్సినటువంటి మాల్ ఇక్కడికి వచ్చింది. దానికి సంతోషం. ప్రొద్దుటూరు అభివృద్ధి చెందే దాంట్లో నాకు కూడా సంతోషమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ మాల్కు 2020 సంవత్సరంలో ఎప్పుడైతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాడో 19లో, ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇది అక్రమ కట్టడము, దీంట్లో డీవియేషన్స్ ఉన్నాయి, దీనిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా లేవు అని ఇతనే మున్సిపాలిటీకి అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్లు పెట్టినాడు. మరి 2017లో ఆ రోజు అధికారంలో లేని ఎమ్మెల్యే దీని ప్రజల సేఫ్టీ కోసం ఇన్ని కంప్లైంట్లు చేసి లాస్ట్కి ఏం చేసినాడు, 2020లో ఇది రాగానే కొందరితో లోపకారి ఒప్పందాలు కుదుర్చుకొని ఈయన డబ్బులు 2.5 కోటి, ఇన్ని పర్మిషన్స్ లేకపోయినా కూడా పర్మిషన్స్ ఇచ్చినాడంటే ఇది డబ్బు తీసుకోలేదని ప్రొద్దుటూరులో మీరు ఏ చిన్న పిల్లోని అడిగినా కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి డబ్బు తీసుకుంటాడని మాట్లాడతాడు. మీరు చేసే ఆరోపణలకు మీరేమంటున్నారు? ఇద్దరు మిలాఖత్ అయ్యారంటున్నారు. అయినా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి మిలాఖత్ అయ్యారు. అనేక ఆదాయాలకు సంబంధించినటువంటి వచ్చిన తేడాల వల్లే ఈ రకంగా గందరగోళం సృష్టిస్తున్నారు, తర్వాత అల్లరి చేస్తున్నటువంటి కూడా ఆరోపణలు చేస్తున్నారు. నేను 2019లో రాజకీయాలకి టీడీపీ పార్టీలోకి వచ్చిన, 2020లో నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా. గతంలో పనిచేసిన నాయకులు ఎవరికి నాకు వ్యాపార సంబంధాలు లేవు, నాకు లావాదేవీలు లేవు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లేకపోయి ఫ్రస్ట్రేషన్లో ఏదేందో మాట్లాడుతుంటాడు. ప్రొద్దుటూరులో ఉండే ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు లోపకారి ఒప్పందంలో ఉన్నారనేది తెలుసు. రెండవది ఎవరికి వ్యాపార లావాదేవీ ఉండేది తెలుసు. ఇంకోటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ఒక ఆరోపణ చేసినాడు, అసాంఘిక కార్యక్రమాలు ఏదో వాటాల్లో అని. నేను చౌడూరులో ఇసుకే దోల్తా అంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కంటే ముందే పిటిషన్ పెట్టి నేనే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టించి అడిషనల్ గారికి చెప్పి ఆ రోజు ముగించిన. రెండవది జూదం ఆడుతున్నారంటే పలానా మాల్లో ఆడుతున్నారు ఒక చోట కింద అని చెప్పేసి నేనే బహిరంగంగా ప్రెస్కు చెప్పినాను. రెండవది నేను పోలీసులకు కూడా చెప్పి పంపించిన. అసాంఘిక కార్యక్రమాలు నేను క్లియర్గా ఉన్నా. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మాకు రేపు భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి ప్రస్తుతం మంత్రి అయినటువంటి మా లోకేష్ బాబు గారు కానీ వెరీ క్లియర్గా ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలు నేను కాదు, మా పార్టీ వాళ్ళు ఏ చిన్న కార్యకర్త చేసినా కూడా ఎవరిని కూడా స్పేర్ చెయ్యరు. మీరు అధికార పార్టీకి సంబంధించినటువంటి మీరు సైనికుడు అని చెప్తున్నారు, తర్వాత పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇంటర్నల్గా ఏదైనా సమస్య ఉంటే పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే నేరుగా అధిష్టానాన్ని ఫిర్యాదు చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి అల్లరి చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా ఈ గొడవ జరిగేదానికి ఇష్యూ ముఖ్య కారణం వచ్చేసి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. నేనేమంటున్నా అంటే, నేను ఎస్ఎస్ మాల్కు సంబంధించిన 2.5 కోటి డబ్బు తీసుకున్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని విమర్శించిన. నేను ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కానీ లేకపోతే ఇక్కడ స్థానిక నాయకుల పేర్లు నేను ఎత్తలేదు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాంటెడ్లీ కావాలని చెప్పేసి కొందరు పేర్లు ఎత్తి ఆ ఎత్తిన వ్యక్తులు కావాలని మళ్ళీ నా పేరు ఎత్తి మాట్లాడడం వల్ల ఈ రచ్చ జరిగింది. ఈ రచ్చ మీరు పరోక్షంగా మీరు కొండారెడ్డిని కూడా విమర్శించడం జరిగింది, ఎమ్మెల్యేని కూడా విమర్శించడం జరిగింది. పేరు చెప్పకపోయినా కూడా మీరు ఆ సెన్స్లో మాట్లాడారు. అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అసలు అంటే పరోక్షంగా నేను వాళ్ళ పేర్లు ఎత్తినానని చెప్పేసి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు? నాకు తెలిసి వరదరాజరెడ్డి గారు అక్కడ ఫైర్ సేఫ్టీ లేదంటే ఆయన బియ్యమనే చెప్తాడు. ఎందుకు? ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. అది ఆయన కొడుకు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మా పార్టీలో తప్పు చేస్తే నేను ఒప్పుకోను బిగించమని చెప్తాడు. తర్వాత కింద ఉండే వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారో నాకు తెలియదు. బట్ అట్ ద ఎండ్ నేను ఏమడుగుతున్నా అంటే, ప్రొద్దుటూరు ప్రజల భద్రత నాకు ఇంపార్టెంట్.
అది మా పార్టీ వాళ్ళ లేకపోతే పక్క పార్టీ వాళ్ళ ఇంకొకరు అనేది ఇక్కడ రాజకీయానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది కేవలం ప్రొద్దుటూరు ప్రజల భద్రతకు సంబంధించింది. ఇప్పుడు రామాపురం నుంచి మనుషులు వచ్చినారంటే ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు రామాపురం అనే విలేజ్లో ఎవరికి రౌడీజం చేసే మనుషులు ఆయన దగ్గర ఉండాలనేది అందరికీ తెలుసు. ఆయనే మనుషులను పంపించి ఎక్కడ మేము కవ్వింపు చర్యలు చేయలే, ఏం చేయలే. పోలీసులు నన్ను మాల్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ అయిపోయినాక ఎవరైతే రాచమల్లు ప్రసాద్ రెడ్డితో గత 5 ఏళ్ళు ఉండి ఈరోజు మళ్ళీ మేము వచ్చి తెలుగుదేశం పార్టీ అని ఉంటారో అలాంటి వ్యక్తులు రాళ్ళు తీసుకొని మా ఇంటి వైపుగా వస్తా అంటే కనుక అక్కడ ఒక చిన్న ఘర్షణ వాతావరణం జరిగిందే తప్ప ఒకటి ఆలోచన చేయండి. గతంలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే నా ఇంటి గేట్ దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాళ్ళ దాడులు చేసినారు. ఇప్పుడు కూడా అదే సంస్కృతిని అతను ఇక్కడికి పంపించి దాడి చేపించాలి. అయితే ఇప్పుడు తనకు అధికారం లేదు కాబట్టి అధికారం ఉండే ఒకరినో ఇద్దరినో తన మనుషుల్ని అప్పుడు గతంలో ఆయన దగ్గర ముందుకు పెట్టి మా ఇళ్లపైన దాడి చేయాలని చేయడం నీచమైన చర్య. ఫైనల్గా చెప్పండి, నిన్న జరిగిన గొడవ ఇంటి మీద దాడి అని మీరే నిర్ధారించారు. ఈ దాడికి సంబంధించి మీరు ఎవరి మీద పర్టికులర్గా ఫిర్యాదు చేయడం జరిగిందా? యాక్చువల్గా ఇంటి మీద దాడి చేయలేదు. మా ఇంటి దగ్గరికి దాడి చేయాలనే ఉద్దేశంతో మాల్ ఇక్కడ నుంచి 50 మీటర్స్లో ఉంది. అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటా వస్తా అంటే కనుక మధ్యలో మా వాళ్ళు ఎదురుపోయినారు. వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారని చెప్తే పోలీసులు ఇద్దరిని చెదరగొట్టినారు. అదే జరిగింది వాస్తవం. రెండోది, నేను పార్టీకి ఆల్రెడీ ఫిర్యాదు చేసిన. నేను ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఆల్రెడీ మెయిల్లో పంపించినాను, లెటర్ పంపించిన. ఏమని పంపించిన అంటే అది కూడా చెప్తా ఓపెన్గా. సార్, గతంలో ఏదైతే రాచమల్లు ప్రసాద్ రెడ్డి నా ఇంటి మీద దాడి చేయించినాడో అదే స్కెచ్ మళ్ళీ వేసినాడు. బట్ అయితే కొందరి పాత్రలు మార్చినాడు సార్. దీని మీద లోతుగా విచారణ చేసి ఎవరెవరు ఆ రోజు వచ్చినారో ఆ విజువల్స్ చూసి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఉండాలని చెప్పేసి నేను కొన్ని ఆధారాలు, ఫొటోస్ కూడా అన్ని రౌండ్ ఆఫ్ చేసి పంపించినాను. ఎవరైతే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా చేస్తున్నారో వాళ్ళు కూడా ఈరోజు ఆడ మున్సిపాలిటీలో డబ్బులు తీసుకొని పనికి రావట్లే. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారో విచారణ లోతుగా చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కంప్లైంట్ చేయబోతున్నాను. మీరు ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఎవరైతే వర్గీయులు ఉన్నారో టీడీపీలో వచ్చిన వారైతే ఈ రకమైనటువంటి గందరగోళం సృష్టిస్తున్నారు తప్ప తన పార్టీలో ఇతర నాయకులు ఎటువంటి విభేదాలు లేవని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ,